బ్రహ్మస్థానం అండి? బ్రహ్మస్థానం అని ఉంటుందా ఇంట్లో? అదే ఉంటుంది, ఎందుకుండదు? అయిపోయి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, అంటే నాకు తెలిసిన కొంతమంది వాళ్ళు ఈ బ్రహ్మస్థానం ఓపెన్ అది చేసుకుంటున్నారు, కానీ ఒరిజినల్గా ఇది వరకు మండువా ఇళ్ళు అంటే అవే కదా. ఓకే, మండువా ఇళ్ళు అంటే ఏంటి? ఇంటి మధ్యలో ఉన్న స్థానాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకునేవారు, దాని ద్వారా బ్రహ్మస్థానమా? అదే కొంతమంది. అంటే ఇది కట్టడం బట్టి ఉంటుంది. ఉదాహరణకి నేను ఉన్నాను, నేను గర్భం పెట్టుకుంటాను ఇంటికి, ఒక ఇంటికి గర్భం పెట్టాలి. గర్భం లేకపోతే ఇప్పుడు చాలా గర్భం అంటే ఎవడో కట్టట్లేదు కదా. ఈ గర్భానికి మొన్న నేను ఏదో ఊరు విజయవాడ దగ్గరలో ఆ ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి విపరీతమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఏంటా అని చూసేసరికి గర్భం పెట్టినటువంటి స్థానంలో 3 గుమ్మాలు ఉన్నాయి. ఓకే, 3 అనేటువంటిది సంఖ్యామానం పనికిరాదు. ఇప్పుడు గర్భానికి ఎప్పుడు సరి సంఖ్య ఉండాలి. అప్పుడు నేను ఆ గుమ్మం పీకించేసి ఈ 2 గుమ్మాలు 2 కిటికీలు ఉంచుకోండి సరిపోతాయని చెప్పి సరి చేసి వచ్చాను. వాళ్ళు బాగున్నారు. అలా ఇంటికి గర్భం అని ఒకటి ఉంటుంది. ఆ గర్భానికి సరి సమానంగా గుమ్మాలు కిటికీలు లెక్క ఉండాలి. అలాగే ఇంటి మొత్తానికి సమానంగా ఉండాలి. ఇలా ఈ బ్రహ్మస్థానము, గర్భము ఇవన్నీ ఏంటంటే ఈ కొలతల్లో భాగమే. ఇప్పుడు గర్భం ఉంది, నేను ఇక్కడే పెట్టుకోవాలని లేదు కాన్సెప్ట్. ఇంకో చోట గర్భం పెడతా, ఇంకో చోట అది మన క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది. గర్భానికి మాత్రం ఈవెన్ గా ఉండాలి, అన్ని సరి సంఖ్యలో ఉండాలి. అది అలా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఇది మీ గర్భం కదండి, ఇదే మెయిన్, మీకు బొడ్డే మెయిన్. మరి మీ తల్లి గారికి మీకు కనెక్షనే ఇది, అంతే కదా. అవును, మీకు అందుకని ఇది ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంది. ఈ నాభిలో పలానా ఆయిల్స్, అంటే ఈ నూనె వేసి దీన్ని మర్దన చేసుకోవడము, లేకపోతే దీన్ని శుభ్రం చేసుకోవడం వల్ల కూడా హెల్తీగా ఉంటున్నారు అన్న కాన్సెప్ట్ కూడా ఇప్పుడు పెరుగుతుంది. ఎక్కువ రీసెర్చెస్ పెరిగే కొద్ది ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు, సైంటిస్టులు ఎంత పెరిగితే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే ఈ సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ అంత తెలుస్తుంది అన్నాడు. అలా రావాలి. ఇంకా ఏకాదశి ఉపవాసం గురించి ఎలా తెలిసింది, అలాగే ప్రతి దాని గురించి తెలుస్తుంది. థెరపీలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. సో అలా ఏంటంటే ఈ బ్రహ్మస్థానం ఒకటి, లేకపోతే ఈ గర్భం ఒకటి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఒక ఇంటికి. ఇప్పుడు మీకు ఈ గర్భం ఉంది, ఈ నాభి ఉంది, దీన్ని కనెక్ట్ అయ్యే ఉంటాయి. మీరు ఏం మాట్లాడినా నాభిలోంచి వస్తుంది మాట. అందుకనే శివ మహాపురాణంలో కూడా బిందు నాదాల యొక్క అనుసంధానము అంటారు. ప్రతి మాట చాలా సూక్ష్మంగా తీసుకోవాలి. బిందు నాదము అనేటువంటి మాట మాట్లాడతారు. ఈ నాభి అనేటువంటి కేంద్రం కనుక దెబ్బతింటే వాడు ఉండడు, వాడు బతకడం. అలాగే గర్భం, ఇంట్లో గర్భం గనక పాడైపోతే యజమాని ఇబ్బంది పడిపోతాడు. ఒక యజమాని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా, ఇప్పుడు మీరున్నారు, రకరకాల టెన్షన్స్ ఉంటాయి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది అనుకోండి, మర్చిపోతాం. ఆ పాజిటివ్ ఫీల్ ఎలా వస్తుంది? మీకు ఒక వర్గ్ ఉంటుంది, ఆ వర్గుకు తగ్గట్టు ఇంటి ప్లాన్ వేయించుకోవాలి. మీకు శత్రు వర్గుల్లో ఇల్లు కట్టుకుంటే జీవితం తలకిందులైపోతుంది. ఆ ఇంట్లో వచ్చిన ఆలోచనలన్నీ చెడు ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు కూడా ఎలా వస్తాయంటే మన సరౌండింగ్స్, ఇప్పుడు ఉదాహరణకి బూత్ బంగళాలు అంటారు. అంటే ఏంటి? దానిలోంచి సౌండ్లు వస్తాయి. ఈ గాలి అనీవెన్ గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. వాస్తులో గుమ్మాలు, కిటికీలు, గుమ్మం తిన్నగా గుమ్మం లేకపోతే ఏమవుతుంది? ఈ గాలి ఈ గుమ్మంలోంచి వచ్చి అది అటు ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ బెండ్ అయినప్పుడు ఇంకోటప్పుడు సౌండ్లు కొట్టుకుంటుంటాయి కిటికీలు, తలుపులు. అది కాక కొంచెం కొన్ని చాలా చాలా తక్కువ అల్ట్రాసోనిక్ గా కొంచెం సౌండ్స్ కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి తెలియవు. సో ఆ ప్రభావం అంతా మీ మీద పడుతుంది. మీ ప్రధానమైనటువంటి కేంద్రం మీ బుర్ర. ది సీక్రెట్ అన్న ఒక పుస్తకం ఉంటుంది. అది ఎంత పవర్ఫుల్ విషయాలు చెప్తాడంటే, నువ్వేదనుకో అది అయిపోతుంది. అవును, మేనిఫెస్టేషన్ అని ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. మీకు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని 2 ఉంటాయి. ఈ లెఫ్ట్ బ్రెయిన్ అంతా జనరల్ థింకింగ్, మామూలు ఒక మనిషి వాడి జీవిత భాగంలో ఇందులో ఒక 10% వాడితే గొప్ప, అంతే. రైట్ బ్రెయిన్ అసలు వాడడం, మన పూర్వీకులు అందరూ రైట్ బ్రెయిన్ వాడేవారు. మీరు ఇప్పటికీ వాడచ్చు. వచ్చిన చిట్కా, రాత్రి పడుకునే ముందు నేను పొద్దున్న 5ంటికి లేవాలి, 5ంటికి లేవాలి, 5ంటికి లేవాలి, 5ంటికి లేవాలని 40-50 సార్లు అనుకోండి. 4:59 మెలకు వస్తుంది. ఒళ్ళు అలా వెంట్రుకలు లేచి నుంచి ఉంటాయి. ఎందుకు? ఒక దాన్ని ఎక్కువ సార్లు మనం అనుకోవడం వల్ల ఈ లెఫ్ట్ బ్రెయిన్ లోంచి రైట్ బ్రెయిన్ లోకి వెళ్ళి అది అక్కడ స్టోర్ అవుతుంది. రైట్ బ్రెయిన్ ఒకటి పట్టుకుంటే దాన్ని వదలదు, 1 నిమిషం ముందే యాక్టివ్గా పనిచేస్తుంది. మరి వేదాధ్యయనం చేసిన వాడు, గతంలో టెక్నాలజీ లేదే, డిజిటల్ లైబ్రరీస్ లేవే, కంప్యూటర్ కోర్సులు లేవే, పుస్తకాలు లేవే. మరి వీడు ఎలా చదువుకున్నాడు, ఎలా గుర్తుపెట్టుకున్నాడు? అంత వేదం, అంత విద్య, అంత సైన్స్ ఎలా గుర్తుపెట్టుకున్నాడు?
అధ్యయనం. బా. అంత అంత మనిషి బుర్ర. ఓకే. మరి ఈ బుర్ర పనిచేసి మన జీవితంలో చక్కగా మనకు కావలసినవన్నీ రావాలి అంటే వీడు ఉండే స్థానం గొప్పగా ఉండాలి, వీడు పడుకునే స్థానం గొప్పగా ఉండాలి, వీడు తినే స్థానం గొప్పగా ఉండాలి. దక్షిణానికి తిరిగి తిన్నాడు, అయిపోయింది, ఇంకేముంది అందులో. దక్షిణానికి తిరిగి తినకూడదు. ఇది ఒకటి ఉందా? ఏంటి గురుగారు ఇదంతా కూడా పడుకోకూడదు, దక్షిణానికి తినకూడదు అంటే ఏం చేయాలి? ఉత్తరానికి ఎందుకు పడుకోకూడదు? దానికి రీజను మన ఎర్త్ యొక్క అయస్కాంత తత్వానికి సంబంధించిన లైన్స్ అన్ని కూడా నార్త్ సౌత్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఓకే. మీరు ఉత్తరం వైపు తలకే పెట్టి పడుకుంటే మీ బాడీలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, భూమికి ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అవి రెండూ కూడా కొలాప్స్ అయిపోతాయి. అంటే అవి రెండు కూడా ఒకేసారి ఇది అవ్వడం వల్ల బాడీలో. అందుకనే ఎవరైనా మరణించినటువంటి వ్యక్తిని ఉత్తరానికి పడుకోబెడతారు. అవును, కరెక్ట్. అవునండి. మీ బాడీలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, భూమి యొక్క అయస్కాంతము రెండూ కూడా ప్యారలల్ గా అవ్వకూడదు కాన్సెప్ట్. అందుకని మన ఇల్లు కట్టుకునేటప్పుడు పూజా గది ఈశాన్యంలో పెడతాము, మీ ఇంటి ట్యాంక్ నైరుతిలో పెడతాము. శివుడు నెత్తిమించి గంగ వచ్చినట్టు నైరుతిలోంచి గంగ అంతా ఈశాన్యానికి వస్తుంది, ఈశాన్యం నుండి బయటికి వెళ్ళిపోతుంది. తప్పితే ఈ వాటర్ వెనక్కి ఫ్లో అవ్వకూడదు. అయిందా? అయిపోయినట్టు. వాస్తు అన్నది ప్రతిదీ. నీటికి శక్తి ఉంటుంది, గాలికి శక్తి ఉంటుంది, ఓ మనిషిలో శక్తి ఉంటుంది, అన్ని శక్తి కేంద్రాలే. పంచభూతాలని జాగ్రత్తగా ప్రతిష్ఠించాలి. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనదర్ ఫార్మ్. మీ దగ్గర ఉన్న శక్తి, ఫిజికల్గా ఒక శక్తి ఉంది, ఈ శక్తిని మీరు కోల్పోయి ఇంకో రకంగా ఫ్యాన్ తిప్పుతూ ఉండడం. మనలో ఉండే శక్తి ఫ్యాన్ శక్తిలోకి మారుతుంది, ట్రాన్స్ఫర్మ్ అవుతుంది, తప్పితే శక్తి ఎక్కడ నాశనం లేదు. అలాగే మన ఇంట్లో ఉండే ప్రతిదీ శక్తే. నేను అందుకని పీవీసీ అంటే మనం అలా చెప్పకూడదు కొన్నిసార్లు. ఈ గుమ్మాలు కిటికీలు ఇవన్నీ చెక్కతో పెట్టుకోమంట. చాదస్తాం, చెక్కతోనే పెట్టుకో. వేపతో చేసిన గుమ్మాలు పెట్టుకో, వేపతో చేసిన కిటికీలు పెట్టుకో. అందు నుండి కొంత పాజిటివిటీ వస్తుంది. మీకు ఎక్కువ తెలుస్తుంది. స్టూడియో కదా మీది, మీరు గమనించింది. మీకు నాయిస్ ఎలా రెడ్యూస్ అవుతుంది? వుడ్డే కదా. వుడ్ ఉంటేనే అవుతుంది. వుడ్ లేకపోతే అవ్వదు. నాయిస్ రిడక్షన్ ఎలా జరుగుతుంది? సో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నాయిసెస్ ఇంకోటి రెడ్యూస్ అవ్వాలంటే ఆ గుమ్మాలు కిటికీలు అన్నవి చెక్కతోనే చేయించుకోవాలి. ఓకే. అది తలుపులు అన్ని ప్లాస్టిక్ కదండి, అన్ని. సార్ ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ నన్ను వాస్తు మీ దగ్గర రమ్మంటారా, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళమంటారా? అదొకటి చెప్పండి. నా వల్ల కాదు. నాకు చాదస్తం ఎక్కువ. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంది. ఆ డైనింగ్ రూమ్ అనేది ఎలా డిజైన్ చేసుకుంటామంటే వీడు ఉత్తరానికి గానీ, తూర్పుకి గానీ, పడమరకు గానీ తిరిగి తినేలాగా, దక్షిణం వైపు వెళ్లకుండా. ఓకే. పడుకునే బెడ్రూమ్. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, అందరు ఉంటారు, అందరూ ఒకే వైపు కూర్చోకూడదు, దక్షిణానికి తిరిగి కూర్చోకూడదు. ఒరిజినల్ గా ఈ డైనింగ్ టేబుల్ ఇలా వేసుకున్న విధానంలో ఉత్తరానికి, తూర్పుకి, పడమరకే ఉండాలి. కుర్చీ తీసేయాలి, అక్కడ కుర్చీ ఉండకూడదు ఇంకా. ఓకే. దక్షిణం వైపు కుర్చీ. మన వాటర్ ఫ్లో అయ్యేది, మన బాత్రూములు కొన్ని ఉంటాయి. ఓడు పెడతాడు బాత్రూమ్, అందులోంచి ఇంట్లోంచి వెళ్తుంది పైప్ లైన్ ఒకటి, లేదు వెనక్కి వస్తుంది పైప్ లైన్ ఒకటి. అలా వెనక్కి ఏది ఫ్లో అవ్వకూడదు, చాలా ప్రమాదం. నీళ్లు ఫ్లో అయ్యేది, మనం వేస్ట్ ఫ్లో అయ్యేది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.